మన ప్లాన్ గుర్తుందిగా? చంపేస్తాను చూడు. ఒక మంచి బ్రెయిన్ దగ్గర కావాలి అంతే కదా, చూసుకో. వీడు బాగున్నాడు. ఇవన్నీ గుడ్డోడితో ఎటకరాలేంటి బాబు? అడిగిన దానికి సమాధానం చెప్పు బాబు. ధర్మం బాబు. 2 కళ్ళు లేని గుడ్డోండి బాబు. అయ్యా బాబాయ్, నిన్ను కొత్త పాట చేర్పిస్తాం పద. సరిగ్గా నుంచివా. బాగా బాగా చంపేస్తాను. ఇప్పుడు ఇక్కడ 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 రెడీ. ఇలా చుట్టూ మీకు నన్ను డిస్టర్బ్ చేస్తే బ్రెయిన్ పని చేద్దా? టైమ్ ఇస్ ఫ్రెషెస్, టైమ్ ఇస్ మనీ. సార్ ఒక ఫామ్ ఇవ్వండి సార్. 100 రూపాయలు కావాలా 1000 రూపాయలు కావాలా? రెండింటికి తేడా ఏంటి సార్? 100 రూపాయలు కావాలంటే 6 నెలలు పడుతుంది, 1000 రూపాయలు కావాలంటే 6 గంటల్లో వస్తుంది. 1,00,000 రూపాయలు అయితే 6 నిమిషాలు వస్తుంది. 1000 రూపాయలు చాలండి. సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ ఆర్టీఓ గారిని కలవాలి. ఆర్టీఓ గారు కావాలా? లోపల ఉంటాడు అనండి. పెద్ద డ్రమ్ములా ఉంటాడు, తారు డబ్బాలాగా, నోరు పిచ్చ కంపు. ఇతను నా బ్రదర్ సార్. ఇతనికి అర్జెంట్ గా లైసెన్స్ కావాలి. ఇతను దుబాయ్ లో ఉంటాడు సార్. దుబాయ్ లో ఉంటాడు? ఆడికి ఇక్కడ లైసెన్స్ కావాలా? నో 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 నో, ఇంపాసిబుల్ సార్. దుబాయ్ లో ఉన్నా కూడా భారతీయుడే కదా సార్. భారతీయుడా? ముసలోడా కొడుక? కొడుక నాకు అడిగిరే. అయినా కుదరదు 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 కుదరదు. ప్లీజ్ 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 కాదు సార్. క్యాష్ 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 క్యాష్. అది లేకపోతే వాడు మొహం కూడా చూడ్డు, వాడు పెద్ద ఫ్రాడ్. కవర్ లో అమౌంట్ లేకపోతే లేదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నాకే చెప్తావా? రిజెక్టెడ్. నీకెంత కావాలి? ఎంత ఖర్చైనా పర్లేదు సార్. మా అన్నయ్యకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలా ఉంది. ఈ ఛాన్స్ మిస్ కొట్టకూడదు. మధ్యలో గేదెగడి మేయకుండా మొత్తం మనం నొక్కేయాలి. ఓకే ఓకే ఓకే, నీ పని నేను పూర్తి చేస్తాను. ఓ 25,000 ఇప్పించండి. ఆ తర్వాత నీ పని అయిపోతుంది. ఆహా, వినపడింది. అయినా ఓకే. చూడమ్మా, మా ఆర్డీఓ పెద్ద జఫడాగాడు, అదో టైపు. వాడు ఏ టైప్ లో మాట్లాడితే మీరు ఆ టైప్ లో యాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, కమాన్ కమాన్ ఫాలో, కమాన్. ఐ సే ఇదేంటయ్యా ముఖ్యమైన పేపర్ లేదు? రిజెక్టెడ్. సార్, మొన్న సండే మ్యాగజైన్ లో మీరు పెళ్లి కూతురు కావాలని ప్రకటించినట్టున్నారు సార్. అవునయ్యా, రెస్పాన్స్ రాలేదు కదా. అది చూసి ఒక అందమైన సూపర్ అమ్మాయి చూశారు. ఎక్కడెక్కడెక్కడ? అక్కడ అక్కడ అక్కడ. సార్, ఆ అమ్మాయి అందమైన అమ్మాయే కాదు సార్, చాలా తెలివైన పిల్ల కూడా. చూస్తేనే అర్థమవుతుంది. ఏదో పెళ్లి చూపుల కోసం వచ్చినట్టు కాకుండా మీ చేత ఏదో సంతకాలు చేయించుకోవడం కోసం వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది సార్. మీరు కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయండి సార్, మిగతా సంగతి నేను చూసుకుంటా. అలాగా? ఇప్పుడు మీ నోట్లో పినాయిల్ కొట్టుకున్నా తెలియదురా? మిమ్మల్ని కదా సార్. రండి రండి. జాగ్రత్త సార్, పళ్ళు రాలుతాయి. నైస్, వెరీ నైస్. ఆ చూపే నన్ను రా రా అని పిలుస్తున్నట్టుంది. లంచం తీసుకుని తీసుకుని పందిలా బలిసాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? దుబాయ్ లో ఉన్న వీళ్ళకి లైసెన్స్ కావాలి సార్. దుబాయ్ లో బావ కష్టపడుతున్నాడని అర్థం అవుతుంది. బావగారు కదా సార్, అన్నయ్య. అదే నేను చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి లైసెన్స్ నీకోసం ఎక్కడైనా కళ్ళు మూసుకొని పెడతా సార్. కళ్ళు మూసుకోండి సార్. ఇక్కడ పెట్టండి సార్, పెట్టు. థ్యాంక్ యూ సార్. రెండు చేతులు లేని వాడు బండి నడిపితే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కచ్చా? ఎక్కొచ్చు. 2 కాళ్ళు లేనివాడు బండి నడిపితే గిన్నిస్ బుక్ లో ఎక్కచ్చా? ఎక్కొచ్చు. కానీ 2 కళ్ళు లేని వాడికి లైసెన్స్ ఇచ్చి వాడు బండి నడిపితే ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కచ్చు? జస్ట్ 4-5 వేలు, 2 అబద్ధాలు, వెంటనే చేతికిచ్చారు లైసెన్స్. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అసిస్టెంట్ కమిషనర్, మా దివ్య చేసిన రిస్క్ ఎంతో తెలుసా? నేను చేసిన త్యాగం ఎంతో తెలుసా? అట్లాంటిది ఆ పిల్ల రాక్షసుతో కలిసి మా దివ్యకి ప్రతిసారి పంచర్ చేస్తారా? ఏ ఆర్టీఓ
చెప్పం చూపిస్తాం రా దివ్య. దా ఎక్కు బండి ఎక్కు దివ్య. ఇదిగో ఇదిగో వెళ్ళిపోతున్నాడు దివ్య. ఇది మన బండి.